హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. ఈరోజు నోరూరించే ఎంతో టేస్టీగా ఉండే నిల్వ పచ్చడి, టమాటో నిల్వ పచ్చడి అయితే చేసేసామండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. నేను క్లియర్ కట్గా అన్నీ మీ కొలతలతో చెప్పేస్తాను. మీరు కూడా ఈ రెసిపీని చూసి చక్కగా ట్రై చేసేసుకోండి. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలాగే కంపల్సరీ ఒక లైక్ అనేది కొట్టండి. ఇప్పుడు ముందుగా ఒక 1 kg టమాటోస్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక 2 గంటల సేపు ఎండలో ఆరబెట్టేసుకొని ఇలాగా ఇంట్లోకి తీసుకొచ్చేసాను. చక్కగా ఇంత కూడా తడి అనేది ఉండకూడదండి. ఇప్పుడు ఒక గిన్నె, చాపింగ్ బోర్డు, అలాగే నైఫ్ కావాలి. ఈ టమాటోస్ని చక్కగా కట్ చేసేసుకోండి. ఇక్కడ ఇంత తడి అనేది కూడా ఉండకూడదు, చెప్తున్నాను మళ్ళీ క్లియర్గా. ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. నార్మల్గా అయితే టమాటో పికెల్స్ 2 విధాలుగా పడతారు. ఇలా మా పద్ధతిలో ఒక రకంగా పడతారు. ఇంకోటి ఏంటంటే టమాటోస్ని కట్ చేసి ఉప్పులో ఊరబెట్టి 2 days అయిన తర్వాత ఎండలో పెడతారు. ఇది వచ్చేసరికి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు, కానీ నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న టమాటోస్ని స్టవ్ వెలిగించి ఆయిల్ 8 tablespoons ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న టమాటోస్ని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోండి మంచిగా చక్కగా. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. కొన్ని టిప్స్ పాటిస్తూ ఈ టమాటో పికెల్ని రెడీ చేసుకుంటే నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా దోశ, ఇడ్లీ లేదా ఏదైనా టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఇలాగా ఒక 5 minutesకి అయితే చక్కగా ఇలా మగ్గిపోయాయి. ఇలా మూత పెట్టి మగ్గిచ్చేసుకుంటే చక్కగా మగ్గిపోతే ఫాస్ట్గానే అయిపోతుందండి పికెల్ కూడా. 5 minutesకి మూత పెట్టి మగ్గబెట్టేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా మంచిగా కలిపేసుకుంటే ఇన్కేస్ ఎక్కడైనా పచ్చి ఉన్నా మనం కలుపుకుంటూ మూలంగా మంచిగా కుక్ అయిపోతాయి. 10 minutesకి అయితే ఇలా మగ్గిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గ్లాసు, టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్తో చిన్న గ్లాసు రాక్ సాల్ట్, కల్లుప్పునైతే యాడ్ చేస్తున్నాను. కల్లుప్పు యాడ్ చేసి మంచిగా కలిపేసేయండి. టమాటోస్ అన్నిటికీ ఈవెన్గా పట్టేసేయాలి. ఇలా కలిపెట్టేసుకోండి. చక్కగా కలిపెట్టేసి మూత పెట్టి ఇంకో 5 minutes అయితే మగ్గించేసుకుందాం. ఇలా మూత పెట్టి 5 minutes మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపెట్టేసుకోండి. చూసారా, సాల్ట్ అంతా మెల్ట్ అయ్యి చక్కగా వాటర్ పైకి తేలింది. ఇప్పుడు దీంట్లో ఒక 1 tablespoon దాకా పసుపు అనేది యాడ్ చేసుకోండి. కలిపెట్టేసుకొని మంచిగా మళ్ళీ మూత పెట్టి మగ్గబెట్టేసుకోవాలి. ఇలా మగ్గబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా చల్లారిన తర్వాత దీంట్లోకి మనం చింతపండుని యాడ్ చేసుకోవాలి. పీచులు, పెంకులు ఏమీ లేకుండా, గింజలు లేకుండా నీట్గా ఇలా క్లీన్ చేసుకున్న 100 grams చింతపండు దీంట్లో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలిపెట్టేసుకోండి. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే ఆ చింతపండు అనేది ఆ వేడికి కుక్ అయిపోతుంది అనమాట. ఇలా మంచిగా కలిపెట్టేసుకొని నీట్గా ఒకసారి కలిపెట్టేసుకొని బాగా చల్లారనివ్వండి. ఇలా బాగా చల్లారిన తర్వాత దీంట్లోకి ఇందాక రాక్ సాల్ట్ ఏ గ్లాస్తో వేసాం అదే గ్లాస్తో గ్లాసున్నర ఎన్ఎస్ఆర్ కంపెనీ కారం అయితే వేస్తున్నానండి. ఇది రంగు, రుచి బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు ఇదే పచ్చళ్ళకి వాడతాము. ఇలా కారం యాడ్ చేసి 2 tablespoons దాకా మెంతి పొడిని అయితే యాడ్ చేసాము. ఇలా కారము, మెంతి పొడి కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత చూసారా ఎంత చక్కగా కలర్ అనేది వచ్చిందో. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టేసేసుకోవాలి. నేనైతే మిక్సీ వేస్తున్నాను. ఇగోండి ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. మంచిగా పేస్ట్ పట్టేసుకోవాలి. ఇలా పచ్చడి అనేది స్మూత్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి మీకు ఎంత కావాలో ఆయిల్, అంటే మీరు పోపుకి వేసుకున్న ఆయిల్ని బట్టి, కానీ ఈ టమాటో పికెల్కి ఆయిల్ అనేది ఎక్కువే పట్టిద్దండి. ఒక 10 tablespoons దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి. సాయిపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసేసుకోండి. దీంట్లోకి అయితే కరివేపాకు వేయరంట మా అత్తయ్య గారు.
మీకు ఇన్కేస్ మీకు కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఇలాగా పచ్చనగపప్పు కూడా వేసి మంచిగా వేయించేసుకోండి. తాలింపు అంతా రోస్ట్గా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఇంగువ అనేది వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపెట్టేసి ఇందాక మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపెట్టేసుకోండి. ఇలా మొత్తాన్ని ఇలా దీంట్లో వేసుకొని మంచిగా కలిపెట్టేసుకుంటే ఎంతో టేస్టీ యమ్మీగా ఉండే టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని 2 రకాలుగా అయితే మేము చేసాము. అంటే కొన్ని మీకు నచ్చితే వెల్లుల్లిపాయలు వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే వెల్లుల్లిపాయలు వేసి కొన్ని చేశాను, కొంచెం పచ్చడి చేశాను. వెల్లుల్లిపాయలు లేకుండా కొంచెం చేశాను. అంటే మా ఇంట్లో అంతగా వెల్లుల్లిపాయ ఇష్టపడరండి, అందుకని నేనైతే 2 విధాలుగా చేశాను. మీకు నచ్చితే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇదేమో వెల్లుల్లిపాయ వేసిన పచ్చడి, అదేమో వెల్లుల్లిపాయ వేయని పచ్చడి. ఇప్పుడు నేను రైస్లో కలిపి మా పెద్దోడికైతే పెడుతున్నాను. వాడైతే ఏమంటాడో మీరే చూడండి. ఇలాగా రైస్లో చక్కగా ఆవునే వేసేసి కొంచెం ఈ టమాటో పికిల్ని వేసేసి మంచిగా కలిపేసి ఈ ఒక చిన్న ముద్దని మా పెద్దోడికి పెడుతున్నాను. అంటే పిల్లలు కూడా తినేంత లైట్ స్పైస్తో చాలా బాగుంది అని చెప్పడానికి నేనైతే ఇలా చేశాను. ఈరోజు